మన కాన్సెప్ట్ ఏంటంటే అహోబిలం గుడికి కానీ అక్కడ లోకల్గా ఉన్న ప్రజలకు కానీ నష్టం రాలేదు. ఏ అంతో ఇంత దాని మీద లబ్ధి పొందినా అక్కడ లోకల్స్ లబ్ధి పొందాలనేది మన కాన్సెప్ట్. గుడికి నష్టం రాకూడదు అనేది మన కాన్సెప్ట్. వీళ్ళు దాన్ని తీసుకెళ్లి తమిళనాడు వాళ్ళకి అక్రమంగా టెండర్ లేకుండా చాలా అవకతవకలు చేసి వాళ్ళు ఇవ్వడామని చూశారు. నిన్ననే ఏ విధంగా అయితే దొంగలిచ్చి దొరికాడో అడ్డంగా దొరికాడు, దానికి మళ్ళీ నా ముందే రాసి సంతకాలు పెడుతున్నారు. అగ్రిమెంట్ రాత్రి కూర్చొని అగ్రిమెంట్ రాసి చాలా అవకతవకలు ఉన్నాయి. దీంట్లో అవకతవకలు చేసే వాళ్ళందరూ నానితో టచ్లో ఉంటారు. సో దీంట్లో చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఖచ్చితంగా రేపు కానీ రేపు సాయంత్రం కానీ మీరు బెదిరించారని ఒకటి ఆడియో రిలీజ్ చేశారు. మీ అంకర్లో బెదిరించారని ఒకటి ఆడియో రిలీజ్ చేశారు. అది ఎవరిని బెదిరించినారు? మా అంచర్లో దానికి ఆధారం ఏముందని. ఇప్పుడు నేనన్నా ఫోన్ చేసి నేను లొకేషన్ అని మాట్లాడుతున్నానని చెప్తే నమ్ముతారా? మీరేని కాదు, ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు. ఎవరైనా ఎవరి పేరైనా వాడుకొని మాట్లాడితే ఆయన ప్లే చేస్తే నిజమైపోద్దా? అట్లా కాదు కదా. మరి ఉద్దేశపూర్వకంగానే ఆపారు, రాత్రి ఉద్దేశపూర్వకంగా ఆపింది ఏం కాదు, అదే మీరు పొరపాటు. స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులు అడ్డుకున్న తర్వాత, మీడియా వెళ్ళిన తర్వాత, డిపార్ట్మెంట్ వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒకవేళ అక్కడ ఏమీ లేకపోతే మీడియా ఎందుకు వెళ్ళింది? స్థానికులు ఎందుకు అడ్డుకున్నారు? డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది? మీడియా ఎందుకు ఉంది? అసలు అక్కడ ఏం జరుగుతుంది అంటారు మీకు తెలుసు? ఈ ఎవరైతే ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడితే మీరు ఫస్ట్ సబ్జెక్ట్ అంతా తీసేసి చెప్తారు.